గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఉరుకులు పరుగులతో ఉండే ఒక బిజీ లైఫ్లో ఎవరైనా ఒక పీస్ఫుల్ డే కావాలని అనుకుంటారు కదండి. అది కూడా మంచిగా కొంచెం రెజ్యునేట్ అయ్యే విధంగా, కాస్త కామ్గా పీస్ ఆఫ్ మైండ్ దొరికేలాగా ఉండాలి అని అనుకుంటాం కదా. సో అలా అనుకున్నప్పుడు మేము వెళ్ళేది ఫామ్ హౌస్కే వెళ్తూ ఉంటాం కదా. సో ఈరోజు ఫామ్ హౌస్కి వెళ్తున్నాం అనమాట. సో అందుకని పొద్దున్నే గట్టిగా బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరదాము అని చెప్పి బొబ్బరి గారెలు వేస్తున్నాను. మనం చాలా రకాల గారెలు వేసుకుంటాం, వాటిల్లో బొబ్బరి గారెలు చాలా టేస్టీగా అనిపిస్తాయి. నాకు మొక్కజొన్న గారెలు అంటే బాగా ఇష్టం, తర్వాత బొబ్బరి గారెలు అంటే ఇష్టం అనమాట. సో దీన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే మనకి మంచిగా పులవాలి, పొంగాలి ఇట్లాంటివి ఏం ఉండవు కదా. మంచిగా రాత్రి నానబెట్టి పొద్దున్నే మిక్సీ పట్టేసుకొని దానిలో కొంచెం పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఉప్పు వేసి మిక్సీ పట్టేసి ఉల్లిపాయ అండ్ కరివేపాకు వీటిని యాడ్ చేసి మంచిగా గారెల్లాగా వేసేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా వస్తాయి అనమాట. దీనిలో మనం ఇంకేం కలపక్కర్లేదు, జస్ట్ వాటితోనే కొంచెం బైండింగ్ కూడా ఉంటుంది. సో మనం ఇంకేం మిక్స్ చేయకపోయినా మంచిగా వస్తాయి గారెలు. ఇంకా మా వారు నేను కలిపి చేసుకుంటూ ఉంటాం. ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవి ఏ ఉన్నా సరే మా వారు దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ చేస్తుంటారు అనమాట. నేను అక్కడ కూర్చొని నా రేడియో ఆన్ చేస్తాను కదా, ఇంకా నా టేప్ రికార్డర్ అలా మాట్లాడుతూ ఉంటే అలాగా ఆయన వినుకుంటూ వాటిని కాల్చి తీస్తూ ఉంటారనమాట. చాలా విషయాలు ఇలా కుకింగ్ కలిసి చేసుకునేటప్పుడు డిస్కస్ చేసుకుంటూ వంట చేసుకుంటూ ఉంటాం మేము. వీటిలోకి ఏది కాంబినేషన్ అయినా బాగుంటుందండి. పల్లి చట్నీలు అట్లాంటివి అయినా బాగుంటాయి, లేదా పచ్చళ్ళు అయినా బాగుంటాయి, లేదు చికెన్ మటన్ అవైనా సరే బాగుంటాయి. ఏ కాంబినేషన్ అయినా సరే బాగుంటాయి. అసలు ఏ కాంబినేషన్ లేకపోయినా సరే ఉత్తి గారెలు కూడా తినేసేయచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడు ట్రై చేయలేదు బొబ్బరి గారెలు ఇంతవరకు అనుకుంటే డెఫినెట్లీ ట్రై దెమ్, చాలా టేస్టీగా ఉంటాయి. సో మేము మంచిగా బొబ్బరి గారెలు వేసుకొని కొద్దిగా ఎక్కువ వేసాం అనమాట, సో దట్ అక్కడ కూడా కొంచెం తీసుకెళ్లే విధంగా మంచిగా ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా సూపర్గా వస్తాయి. ఆనియన్ కనుక ముందే వేసేస్తే మిక్స్ చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది, సో తర్వాత యాడ్ చేయాలి. సో అందరం యమ్మీ బ్రేక్ఫాస్ట్లు అయితే తినేసాము. బొబ్బరి గారెలు సూపర్గా వచ్చినాయి, కడుపు నిండా తినేసాం అనమాట. బట్ టైమే లేదు, ఇప్పుడు రెడీ అయిపోయి ఫటాఫట్ బయటకు వెళ్ళిపోవాలి. ఫామ్ హౌస్కి వెళ్తున్నామని షేర్ చేశాను కదండి, సో దానికోసం రెడీ అయిపోవాలన్నమాట. వీళ్ళు ఏముందండి, అందరూ అబ్బాయిలు ఈజీగా ఇలా రెడీ అయిపోతారు. బట్ అమ్మాయిలకి అలా ఉంటుందా చెప్పండి? వీ నీడ్ టైం కదా టు గెట్ రెడీ. దే డోంట్ అండర్స్టాండ్ ఇట్. అండ్ దట్ ఇప్పుడు ఫుల్ సమ్మర్స్. ఈ రోజు ఫుల్ ఎండగా ఉంది. మామూలుగా వెదర్ రిపోర్ట్ లో కూడా మొత్తం సన్నీగా ఉందన్నమాట. ఇంక ఇంత ఎండలో బయటకు వెళ్తున్నాం అంటే ఆబ్వియస్లీ మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకొని వెళ్ళాలి కదా. ఎందుకంటే సమ్మర్స్ లో మన స్కిన్ త్వరగా ట్యాన్ అవుద్ది, అన్ఈవెన్ స్కిన్ టోన్ కనిపించడం, ఇవన్నీ ఏంటంటే ఇలా చిటికేస్తే మారిపోయినట్టుగా అంత త్వరగా మారిపోదు, మెల్లగా స్లో ప్రాసెస్ లో అవుతుంటుంది అనమాట. ఫస్ట్ కొంచెం డిస్కలరేషన్ కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఫోర్ హెడ్ ఎక్కువ ట్యాన్ అవ్వడం, లేదా ఈ నోస్ పార్ట్ ఎక్కువ ట్యాన్ అవ్వడం ఇట్లా అవుతుంటుంది. లేదా మన టీ జోన్ అంతా ఆయిలీగా అవ్వడం, ఇట్లాంటివన్నీ అవుతుంటాయి. అన్ఈవెన్ గా ఉంటుంది స్కిన్ టోన్, అప్పుడప్పుడు పింపుల్స్ రావడం సడన్ గా, ఇట్లాంటివన్నీ ఏం చూసినా అన్ని సమ్మర్స్ లోనే ఎక్కువ చూస్తాం మనము. సో ఇవి స్టార్టింగ్ నుంచి మనం కొంచెం కేర్ఫుల్ గా ఉంటే అవి మరీ పెద్ద అయిపోకుండా ఉంటుందన్నమాట. మరీ ఎక్స్ట్రీమ్గా అయిపోయింది అనుకోండి, ఇంకా అప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్లు చేయించుకుంటే కానీ అవి తగ్గవు. సో ఫస్ట్ నుంచి మనం కేర్ఫుల్గా ఉంటే, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు చూడండి, అలాగా. అండ్ అలాగే ట్యానింగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం కనిపిస్తుంది, అప్పుడే మనం దాన్ని కేర్ తీసుకొని దాన్ని ట్యాన్ రిమూవ్కి కానీ లేకపోతే ట్యాన్ అవ్వకుండా కానీ మనం కేర్ తీసుకుంటే అది ఎక్కువ పెద్దదిగా కాకుండా ఉంటుంది కదా. ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా అంటే ఇంతలా స్టార్ట్ అయ్యి అది అలా పెరుక్కుంటూ పెద్ద హ్యూజ్ ప్రాబ్లం అయిపోద్ది అనమాట. అందుకని ఫస్ట్ నుంచి కూడా మనం దీన్ని కొంచెం కేర్ఫుల్గా అడ్రస్ చేయాలి, ఎస్పెషల్లీ స్కిన్ అండ్ దట్ టు ఏజింగ్ స్కిన్. సో ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్లో ప్రాబ్లమ్స్ కూడా అంతే పెరుగుతూ ఉంటాయి. సో మనం స్కిన్ని ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే బయటకు వెళ్తున్నా, అది కూడా ఫామ్ దగ్గరికి కాబట్టి. సో మొత్తం ఎండగా ఉంటుంది, సన్నీగా ఉంటుంది కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ మై స్కిన్. సన్ ప్రొటెక్షన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. మేకప్ వేసుకోకపో దట్స్ ఎ డిఫరెంట్ కేస్, బట్ స్టిల్ మనం సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. యూజువల్గా అయితే నేను ఇది సెరామైడ్ కేర్ క్రీమ్ వాడతాను, ఇది నా ఎవ్రీడే యూసేజ్ కోసము. ఇది నా కిట్లోనే వచ్చింది కదా. దీనిలో SPF 40 ఉంటుంది. బట్ ఇదేంటంటే నేను డే క్రీమ్గా వాడుతుంటా బయటికి వెళ్ళకపోతే, ఇంట్లో లేకపోతే చిన్న వాటికి అలాగా. బట్ ఇప్పుడు నేను వెళ్ళేది హాట్ సన్నీలో మిట్ట మధ్యాహ్నం వెళ్తున్నా కాబట్టి ప్రాపర్ సన్ ప్రొటెక్షన్ కూడా తీసుకుంటున్నాను అనమాట. సో దిస్ ఇస్ మై సన్ స్క్రీన్. ఇది కూడా ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళాలి, లేకపోతే మన స్కిన్ వెంటనే ట్యాన్ అయిపోద్ది. ఎందుకంటే నాకు చాలా సన్ సెన్సిటివ్ స్కిన్. అండ్ మాయిశ్చరైజింగ్ కోసం కావాలి కాబట్టి నాకు ఈ సీజన్ ఆ సీజన్ అని తేడా లేదు, ఏ సీజన్ అయినా సరే మాయిశ్చరైజర్ కంపల్సరీ వాడాలన్నమాట. సో ఐ యూజ్ దిస్
బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్. ఇది కూడా నాకు కిట్లోనే వచ్చినాయి. మన కిట్లో అంటే క్యూర్ స్కిన్ ఇవి వాడతాను కాబట్టి ఇప్పుడు క్యూర్ స్కిన్ ఈజ్ క్యూర్ యాప్గా మారింది కదండి. సో ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ మీకు క్యూర్ యాప్ అనే ఉంటుంది పేరు. ఇన్ కేస్ మీరు ట్రై చేయాలి అని అనుకుంటే క్యూర్ యాప్ అని ట్రై చేస్తే యూ కెన్ ఫైండ్ ఇట్ అనమాట. ఎందుకంటే ఇది ఓన్లీ స్కిన్ కోసం ఏం కాదు, మీ హెయిర్ కన్సర్న్స్ కూడా మీరు ట్రీట్మెంట్ అయితే ఇందులో తీసుకోవచ్చు. బికాస్ ఇందులో మళ్ళీ అనలైజ్ చేసి డర్మటాలజిస్టే మనకంటూ పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ చాలా మందికి చాలా ఎఫెక్టివ్గా పనిచేసినాయి అనమాట. నేనైతే ఆల్మోస్ట్ ఒక 3 yearsగా ఇవే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ సో ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ప్రొటెక్షన్ అండ్ అలాగే నైట్ క్రీమ్ ఇట్లాంటివన్నీ నాకు అందులోనే వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ మన బ్యారియర్ రీస్ట్రక్చర్ మనకి ఈ ఎలా వాడాలి ఏంటి ఇవన్నీ కూడా మనకి అందులోనే ఉంటాయి, మన యాప్లోనే ఉంటాయి అనమాట, అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా. సో మాయిశ్చరైజేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కమ్స్ ద సన్ స్క్రీన్. ఫస్ట్ మాయిశ్చరైజ్ చేసుకోవాలి, నెక్స్ట్ కమ్స్ ద సన్ స్క్రీన్ అనమాట. సో ఎండలో వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి కాబట్టి I put my sunscreen on. సన్స్క్రీన్ కూడా మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసుకోవాలి. సో సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకున్నాను. దీన్ని కొంచెం ఒక 2 minutes అలా సెటిల్ అవ్వనిద్దాము. మీరు కూడా ఒకవేళ క్యూర్ స్కిన్ ట్రై చేయాలి అని అనుకుంటే దీని లింక్ అండ్ అలాగే నా కూపన్ కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దీ కిట్కి మీకు 2200 రూపీస్ అలా అవుతుందండి. మీకు ఎఫోర్డబులే, మీరు ట్రై చేసి చూడాలి. మీ స్కిన్ కన్సర్న్ ఆర్ హెయిర్ కన్సర్న్స్కి మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ కావాలి అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై క్యూర్ యాప్. సో దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇది సెటిల్ అయ్యే లోపు మనము శారీ తీసేసుకుందాము. సో ఆల్రెడీ శారీ సెలెక్ట్ చేసేసుకున్నాను, విచ్ ఇస్ దిస్ వన్. ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది కలంకారీ శారీ అనమాట, ప్యూర్ మంగళగిరి పట్టు పైన కలంకారీ శారీ ఇది. సో ఇది కట్టుకుందాం అనుకుంటున్నాను. కట్టుకొని కూడా చాలా నాళ్ళు అయింది అనిపించి, అండ్ చాలా లైట్ వెయిట్తో చాలా బాగుంటుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు వేర్ దిస్ శారీ. ఇంకా రెడీ అయిపోగానే అందరం బయలుదేరిపోయాము. మొత్తం అందరం వెళ్తున్నాంలేండి, పిల్లలు, మామయ్య గారు, నేను, మా వారు అందరం వెళ్తున్నాం. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ స్మాల్ గెట్ టుగెదర్ లాగా అనమాట. సో అందుకని ఇంకా బయలుదేరామన్నమాట. నేను నా 3 layer నల్ల పూసలు పెట్టుకున్నాను. ఇది పెట్టుకొని చాలా నాళ్ళు అయింది. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నది అనమాట. ఇది ఏంటంటే పెట్టుకుంటే నల్ల పూసలు వేసుకున్నట్టు ఉంటుంది, ఒక సింపుల్ చిన్నపాటి నెక్లెస్ పెట్టుకున్నట్టు కూడా ఉంటుంది. 7.5 grams అలాగా వచ్చేసింది ఇది నాకు. CBJలో తీసుకున్నాను, అప్పుడు షేర్ చేశాను కదా మీకు, వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను అని. లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్. అండ్ శారీ అయితే మంగళగిరి శారీ కట్టుకున్నానండి. మంగళగిరికి పట్టు పైన కలంకారీ డిజైన్ అనమాట ఇది. ఇది ఎక్కడ చిల్లపల్లిలో తీసుకున్నాను, జుబ్లీ హిల్స్లో. సో ఆ శారీ కట్టుకొని సింపుల్గా ఇలా పఫ్ పెట్టుకొని బోనీ వేసేసుకొని ఇలా రెడీ అయ్యాను. నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది. ఎంతైనా ఒరిజినల్ మంగళగిరి పట్టు చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్తో ఉంటుంది కదండి. సో ఫుల్ డే క్యారీ చేయాలనుకున్నా సరే హ్యాపీగా క్యారీ చేయొచ్చు అనమాట. చిన్న గెట్ టుగెదర్స్కి వాటికి ఈ శారీ అయితే పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు. సో మొత్తానికి ఇలా రెడీ అయ్యి అందరం బయలుదేరిపోయాము. అండ్ ఇది కొంచెం దూరం కాబట్టి మేము బ్రేక్ఫాస్ట్ గట్టిగా తిని అందరం మెల్లగా బయలుదేరాము అనమాట. అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియకుండా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి కదండి. అండ్ అప్పుడే 3 నెలలు అయిపోయింది న్యూ ఇయర్ వచ్చి. కొంచెం లేట్గా అంటే మార్చే కొంచెం స్లోగా గడిచినట్టుగా అనిపించింది. బట్ జాన్ అండ్ ఫెబ్ వాజ్ లైక్ టూ క్విక్, చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. బట్ మొత్తానికి మార్చ్ మంత్ మొత్తం నేను చేయాలనుకున్న నో షుగర్ ఛాలెంజ్ని అయితే చేయగలిగాను. ఇన్నాళ్ళలో చాలాసార్లు అనుకోని ఫెయిల్ అయ్యి ఇలా ఇన్నిసార్లు జరిగిన తర్వాత ఇంకా లేదు ఈసారి ఫైనల్గా చెయ్యాల్సిందే అని పెద్ద పెద్ద కండిషన్స్ అన్నీ పెట్టుకొని మరి మార్చ్ మంత్ మొత్తం 0 షుగర్ చేశాను. సో షుగర్ ఉన్నది ఏది కూడా తినలేదన్నమాట. సో చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా అది చేసిన తర్వాత ఈజీగానే ఒక 1.5 kg అయితే తగ్గాను కూడా వెయిట్. సో మీరు కూడా నాకులాగా ఒకవేళ షుగర్ బాగా అలవాటు అయిపోయింది అనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇదేదో వెయిట్ తగ్గడానికనో ఏదనో కాదండి, షుగర్ చాలా హార్మ్ చేస్తుంది. అది బ్రెయిన్కి అర్థం అవుద్ది కానీ మనసుకు అర్థం కాదనమాట. అది ఊరికే షుగర్ కావాలని క్రేవింగ్ వచ్చేస్తూ ఉంటుంది. బట్ వీ నీడ్ టు కంట్రోల్ కదా. సో నా షుగర్ అడిక్షన్ని నేను మెల్లమెల్లగా తగ్గించుకోవడం కోసం నేను ఈ ఛాలెంజ్ టేకప్ చేశాను. అండ్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ మంత్ మొత్తము అసలు షుగర్ తీసుకోలేదు. ఎక్సెప్ట్ ఒకసారి ప్రసాదానికి ఇస్తే మాత్రం ఆ ప్రసాదంలో కొంచెం ఒక చిన్న ముక్క తీసుకొని నోట్లో వేసుకున్నాను. ఎందుకంటే ప్రసాదం కదా, మళ్ళీ కాదనకూడదు, తినకుండా ఉండకూడదు అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. సో అది ఒక్కటి తప్ప ఇంకా అసలు ఎక్కడ
షుగర్ అన్నది తీసుకోలేదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు వెయిట్ తగ్గినందుకు కాదు, ఏదని కాదు, నా ఎడిక్షన్ని నేను కంట్రోల్ చేసుకోగలిగాను, నా క్రేవింగ్స్ని నేను కంట్రోల్ చేసుకోగలిగాను అన్న ఆలోచన నాకు ఇంకా ఎనర్జీని ఇచ్చింది అండ్ ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నేను ఇప్పుడు ఐ కెన్ బి వితౌట్ షుగర్ అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు కొంచెం లో ఫీలింగ్ వచ్చినా, ఎప్పుడు కొంచెం ఏదన్నా అట్లాంటి నెగిటివ్ ఫీలింగ్ ఏం వచ్చినా ఐ క్రేవ్ ఫర్ షుగర్. ఏదో ఒక చాక్లెట్, కేక్ ఇట్లాంటి ఏవో ఒకటి తినేస్తుంటా. పిల్లలకి చెప్తుంటా మళ్ళీ, అరే ఇట్లాంటి తినకూడదురా, దీస్ ఆర్ బ్యాడ్ ఫుడ్స్ అని చెప్తుంటా, మళ్ళీ నేను తినేస్తా అనమాట. సో మొత్తానికి మార్చ్ మంత్ మొత్తం అంతా అయితే తినకుండా ఉండగలిగాను. అండ్ దట్టు ఊరు నుంచి ఎవరు రాలేదు, నేను కూడా ఊరు వెళ్ళలేదు కాబట్టి పాసిబుల్ అయింది. అదే ఊరు వెళ్తే అస్సలు పాసిబుల్ అయ్యేదే కాదు. సో మొత్తానికి ఎలా అయితే ఏంటి, మార్చ్ మంత్ వాజ్ సక్సెస్ఫుల్లీ జీరో షుగర్ ఛాలెంజ్ అయ్యింది కాబట్టి ఐఎమ్ సూపర్ హ్యాపీ. అండ్ అలా మేము డ్రైవ్ చేసుకుంటూ ఇంకా ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ మొత్తం లేక్ వ్యూ, చుట్టూ అంతా చెట్లు, అదంతా వే అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. బేసిక్గా ఫామ్కి వెళ్ళేదే ఆ గ్రీనరీ కోసం కదండి. ఆ గ్రీనరీ దగ్గర అంతా మంచిగా ఎయిర్ క్వాలిటీ బాగుంటుంది, ఆక్సిజన్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది కాబట్టి యూ ఫీల్ ఫ్రెష్ అనమాట. మళ్ళీ రెజ్యువనేట్ అయినట్టు హ్యాపీగా మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎటువంటి ట్రాఫిక్ సౌండ్స్ కానీ లేకపోతే ఏవి ఆలోచనలు రావు. ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే ఆబ్వియస్లీ అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి కూడా దూరంగా ఉంటాం కదా, పిల్లలు కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటారు. సో గ్యాడ్జెట్స్కి దూరంగా, సిటీకి దూరంగా, కాస్త పొలాల మధ్యలో అలాగా టైం స్పెండ్ చేసి మంచిగా ఒక కామ్ డేని అయితే అక్కడ స్పెండ్ చేసి రావచ్చు. సో అందుకని మంచిగా అన్ని పక్కన పడేసి, వస్తువులే కాదు, గ్యాడ్జెట్సే కాదు, ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పడేసి ప్రశాంతంగా అక్కడ మంచిగా టైం స్పెండ్ చేశాము. పిల్లలకు కూడా ఇప్పుడంతా కాలేజ్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారనంటే కొద్దిసేపు ఏదో పని చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ స్క్రీన్ పట్టు కూర్చుంటారు. సో ఇలా వెళ్తే ఏంటంటే వాళ్ళు మిగతా పిల్లలతో ఆడుకుంటారు అండ్ గ్యాడ్జెట్స్కి కాస్త దూరంగా ఉంటారు కదా స్క్రీన్కి. అండ్ అఫ్ కోర్స్ మనం కూడా కొంచెం స్క్రీన్కి దూరంగా ఉంటాం కాబట్టి అందరికీ కూడా మంచి ఒక రొటీన్కి భిన్నంగా ఒక మంచి డేని స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ నేను కూడా జస్ట్ మధ్యలో ఒకసారి వీడియో ఏంటి పరిస్థితి అన్నది చూసుకొని, అప్లోడ్ అయిందా లేదా, వెళ్ళిందా లేదా అన్నది చూసుకొని ఇంకా నా ఫోన్ని పక్కన పెట్టేశాను. ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది అనేంత వరకు అక్కడే ఉండి బయలుదేరాం అనమాట. ఎందుకంటే నైట్ అయితే మొత్తం అంతా చీకటి అయిపోతుంది అక్కడ. సో అందుకని మరీ ఇంకా చీకటి కాకముందే కొద్దిగా ఇంకా సన్ ఉన్నప్పుడే బయలుదేరిపోయాము. ఎందుకంటే అక్కడ నుంచి స్టార్ట్ అయినా మళ్ళీ ఇంటికి రావడానికి టైం పడుతుంది, ఒక 1.5 hour టైం పడుతుంది కాబట్టి త్వరగా బయలుదేరిపోయాం అనమాట. అఫ్కోర్స్ ఫామ్ హౌస్లు ఇట్లాంటివన్నీ అనంటే ఎక్కడో ఊరు చివర అలాగా ఉంటాయి కదా. సో అందుకని ముందుగానే బయలుదేరిపోయి బిఫోర్ సన్సెట్ ఇంటికి వచ్చేసాము. సో మొత్తానికి డే అంతా కూడా చాలా ప్లెజెంట్గా, కామ్గా, చాలా రెజ్యువనేటింగ్గా గడిచిందనమాట. ఇలాంటి రోజు ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉండాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే రొటీన్కి భిన్నంగా ఎప్పుడైనా ఒక్కొక్క రోజు ఉండాలి ఖచ్చితంగా. డైలీ రొటీన్ ఎప్పుడు బోరింగే కదా. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.